యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ జోరు మీదున్నాడు. విజయ్ దేవరకొండ యొక్క 12వ చిత్రానికి జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాత్కాలికంగా BD12 అనే పేరు పెట్టబడిన ఈ పిరడికల్ కాప్ యాక్షన్ డ్రామాలో విజయ్ డ్యూటీఫుల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క షూటింగ్ మార్చి నుంచి ప్రారంభమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పై ఓ అప్డేట్ బయటకు వచ్చింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న ఫ్యామిలీ స్టార్ చిత్రం పూర్తయిన తర్వాత మార్చి నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్ లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఖుషి సినిమాతో సక్సెస్ బాట పట్టారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఇచ్చిన జోస్ తో వరుస సినిమాలకు కమిట్ అయ్యారు విజయ్. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తుండగా ఇది త్వరలోనే పూర్తి కానుంది. విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు విజయ్. ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగిన ఫ్యామిలీ స్టార్ పూర్తయిన తర్వాత విజయ్ దేవరకొండ యొక్క 12వ చిత్రం షూటింగ్ మొదలు పెట్టనున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే పాన్ ఇండియా మూవీ హఠాత్తుగా ఆగిపోయిందనే ప్రచారం మొదలవ్వటంతో రౌడీ హీరో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ఎందుకంటే ఇది అతని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని యూనిట్ టాక్. 2 రోజుల క్రితం పండగ పేరుతో నెట్ఫ్లిక్స్ ఇచ్చిన ప్రకటనలో దీని హక్కులు కొన్నట్లు స్పష్టంగా పేర్కొంది. ఆ మేరకు అగ్రిమెంట్ చేసుకుని ముందస్తుగా అడ్వాన్స్ ఇస్తేనే ఇంత ఖచ్చితంగా సోషల్ మీడియాలో యాడ్స్ ఇస్తారు. జెర్సీతో సూపర్ హిట్ కొట్టిన గౌతమ్ ఇప్పుడు విజయ్తో బ్లాక్ బస్టర్ కొట్టడానికి పవర్ఫుల్ పోలీస్ కథతో రాబోతున్నారు. ఇదిలా ఉంటే సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఓ సాధారణ కానిస్టేబుల్ నుంచి మాఫియా లీడర్ గా ఎదిగిన హీరో కథనే గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాలో చూపించబోతున్నారట. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ యొక్క 12వ చిత్రం VD12 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ చిత్రాన్ని 2 భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి సీక్వెల్ ఐడియాని సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీని నెట్ఫ్లిక్స్ OTT సంస్థ హక్కులను కొనుగోలు చేసింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.